నమస్కారం ఫ్రెండ్స్, ప్రైమ్ 9 కి స్వాగతం. మన ఇంట్లో ఉండే ఒక చిన్న అగ్గిపెట్టె దాని ధర కేవలం కొన్ని రూపాయలే. కానీ ఆ చిన్న అగ్గిపెట్టె వెనుక ఒక మహా పోరాటం దాగి ఉందని మీకు తెలుసా? ఒకప్పుడు భారత్లో ఉపయోగించే దాదాపు అగ్గిపెట్టె విదేశాల నుంచే వచ్చేది. భారతీయులకు అగ్గిపెట్టెలు తయారు చేయడం రాదు, ప్రమాదకర రసాయనాలతో పని చేయలేరు అంటూ విదేశీ కంపెనీలు ప్రపంచానికి ప్రచారం చేశాయి. అయితే తమిళనాడులోని ఒక చిన్న కరువు గ్రామం నుంచి వచ్చిన సాధారణ వ్యక్తి ఆ అహంకారానికే సవాల్ విసిరాడు. ఆయనే పిఐఆర్ నాడారు. ఆయన ఎలా స్వీడన్ ఆధిపత్యాన్ని సవాల్ చేశారు, ఎలా శివకాశిని ప్రపంచ ప్రఖ్యాత పారిశ్రామిక నగరంగా మార్చారు. ఈ రోజు ఆ స్ఫూర్తిదాయకమైన కథను తెలుసుకుందాం. 1900 ప్రారంభం. భారత్ ప్రపంచంలో అత్యధికంగా అగ్గిపెట్టెలు వినియోగించే దేశాలు ఒకటి. కానీ వాటి తయారీ మాత్రం పూర్తిగా విదేశీ కంపెనీల చేతిలో ఉండేది. ముఖ్యంగా స్వీడన్ కు చెందిన పారిశ్రామిక దిగ్గజం ఐవర్ క్రూగర్ ప్రపంచ మ్యాచ్ బాక్స్ వ్యాపారాన్ని తన ఆధీనంలో ఉంచుతున్నాడు. ఆయనే కంపెనీలైన ఐఎంసీఓ, డబ్ల్యూఎంసీఓ వంటి సంస్థలు భారత్ మార్కెట్ను పూర్తిగా ఆక్రమించి భారీ లాభాలు ఆర్జించేవి. అదే సమయంలో భారతీయులు పరిశ్రమలు నడపలేరు, రసాయన పరిశ్రమలను నిర్వహించడం వారి వల్ల కాదు అనే ప్రచారం కూడా బలంగా సాగింది. ఇక తమిళనాడులోని శివకాశి పరిస్థితి మరింత దారుణంగా ఉండేది. తరచూ కరువు, వ్యవసాయం లేకపోవడం, ఉపాధి అవకాశాలు లేకపోవడం, గ్రామ ప్రజల జీవితం కష్టాలు కూరుకుపోయింది. ఈ పరిస్థితిని చూసిన పిఐఆర్ నాడారు ఏదో ఒకటి చేయాలని నిర్ణయించుకున్నారు. పరిశ్రమ ప్రారంభించడానికి బ్యాంకులు ధనవంతులను ఆశ్రయించారు, కానీ సహాయం మాత్రం దక్కలేదు. ఆయన వెనక్కి తగ్గలేదు. ఒక భాగస్వామితో కలిసి కోల్కతాకు వెళ్లారు. అక్కడే అగ్గిపెట్టెల పరిశ్రమలను అధ్యయనం చేశారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఆయన ఖరీదైన విదేశీ యంత్రాలు కొనలేదు. దాని బదులుగా ఒక సాధారణ కార్మికుడిలా మ్యాచ్ ఫ్యాక్టరీలో పనిచేశారు. అక్కడ చెక్ను ఎలా కట్ చేస్తారు, రసాయనాల మిశ్రమం ఎలా తయారు చేస్తారు, అగ్గిపుల్లలను ఎలా తయారు చేస్తారు అన్నిటినీ నిశితంగా గమనించారు. చివరికి తానే చేతితో గీసుకున్న నోట్సు, బ్లూ ప్రింట్లతో తిరిగి శివకాశికి వచ్చారు. ఆ తర్వాత గ్రామంలో చిన్న చిన్న వర్క్ షాపులు ఏర్పాటు చేశారు. గ్రామస్తులకు ఒక మాట చెప్పారు: డబ్బు పెట్టాల్సిన అవసరం లేదు, మీ చేతి పని ఇస్తే చాలు. అంతే, వందలాది మంది అగ్గిపెట్టెల తయారీలో భాగమయ్యారు. ఒక చిన్న కుటీర పరిశ్రమ నెమ్మదిగా ఒక పెద్ద పరిశ్రమగా మారడం ప్రారంభమైంది. కానీ మరో పెద్ద సవాలు ఎదురైంది. విదేశీ కంపెనీలకు భారీ ప్రకటనలు, భారీ మార్కెటింగ్, భారీ పెట్టుబడులు ఉన్నాయి. వాటితో పోటీ ఎలా? అక్కడే ఐఆర్ నాడారు తెలివిగా ఆలోచించారు. అగ్గిపెట్టెలపై భారత స్వాతంత్ర సమరయోధుల చిత్రాలు, జాతీయ చిహ్నాలు, స్థానిక దేవతల బొమ్మలు ముద్రించడం ప్రారంభించారు. ఆ రోజుల్లో స్వదేశీ ఉద్యమం దేశవ్యాప్తంగా ఊపందుకుంటుంది. దీంతో ఆ అగ్గిపెట్టె కొనడం కేవలం ఒక వస్తువు కొనడం కాదు, దేశభక్తికి చిహ్నంగా మారిపోయింది. ప్రజలు విదేశీ బ్రాండ్లను వదిలి స్వదేశీ అగ్గిపెట్టెలను కొనడం ప్రారంభించారు. అక్కడి నుంచి శివకాశి వెనక్కి తిరిగి చూడలేదు. అగ్గిపెట్టెల పరిశ్రమలతో మొదలైన అభివృద్ధి తర్వాత బాణాసంచా పరిశ్రమ, ప్రింటింగ్ పరిశ్రమ, సేఫ్టీ మ్యాచ్ పరిశ్రమ వేగంగా విస్తరించింది. ఈరోజు భారత్లో ఉపయోగించే సేఫ్టీ మ్యాచ్లు మరి బాణాసంచాలతో దాదాపు 90% ఉత్పత్తి శివకాశిలోనే జరుగుతుంది. ఈ పరిశ్రమల ద్వారా లక్షలాది కుటుంబాలు జీవనోపాధి పొందుతున్నాయి. పిఐఆర్ నాడారు నిరూపించిన విషయం ఒకటే: ప్రపంచ స్థాయి పరిశ్రమలను నిర్మించడానికి విదేశీ సాంకేతికత మాత్రమే అవసరం లేదు. పట్టుదల, స్థానిక నైపుణ్యం, కష్టపడే మనుషులు ఉంటే ఒక చిన్న గ్రామం కూడా ప్రపంచ పటంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించగలదు. అందుకే శివకాశి చరిత్ర కేవలం అగ్గిపెట్టెల కథ కాదు, అది స్వదేశీ ఉద్యమానికి, స్వావలంబనకు, గ్రామీణ పారిశ్రామిక విప్లవానికి ఒక సజీవ నిదర్శనం. ఒకరోజు మనం వెలిగించే ప్రతి అగ్గిపెట్టె ఒక సాధారణ భారతీయుడి అసాధారణ సంకల్పాన్ని నిశ్శబ్దంగా గుర్తు చేస్తూనే ఉంటుంది. ఇలాంటి భారత చరిత్రలోని తెలియని కథలు, స్ఫూర్తిదాయక వ్యక్తుల విజయ గాథలు, ఆసక్తికర విషయాల కోసం ప్రైమ్ 9 యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.